మే 17, 2004 తారీఖు నాడు సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం అని డేట్ కూడా ఫిక్స్ అయింది. ఒక రోజు ముందు అంటే 16వ తేదీ నాడు సోనియా గాంధీ గారికి అబ్దుల్ కలాం నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ తర్వాత సోనియా గాంధీ గారు మీడియా ముందుకు వచ్చి రేపు ప్రమాణ స్వీకారం చేయట్లేదని చెప్పి, మరి ఆయనకి ఆ రెస్పెక్ట్ ఎందుకు వచ్చిందంటే ఆయన మన దేశాన్ని 1991 లో కుప్ప కూలిపోతున్నప్పుడు కాపాడారు. ఫస్ట్ టైం లో మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయినా ఆ పర్స్పెక్టివ్ మాత్రం సోనియా గాంధీ అన్నట్టే ఉండేది. కానీ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కి అదొక పెద్ద దెబ్బలా మారింది. రిస్ట్రిక్షన్స్ దెబ్బకి మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంత డెవలప్ కాలేదు. కానీ 1985 వచ్చేసరికి ఆ సబ్సిడీస్ ఇంకా పాలసీస్ వల్ల గవర్నమెంట్ దగ్గర డబ్బులు తగ్గిపోవడం మొదలైంది. రాజీవ్ గాంధీని తమిళనాడులో ఎల్టీటీ తీవ్రవాదులు చంపేశారు. ఆ మాట విన్నాక ఆయన అడ్వైజర్ ఏం రిప్లై ఇచ్చాడు అనుకుంటున్నారు? ఇట్స్ ఈవెన్ వర్స్ దెన్ యూ హ్యాడ్ ఇమాజిన్ సార్. పివి నరసింహారావు గారు ఆలోచించి ఒక అతనికి ఫోన్ చేశారు. ఆయనే డాక్టర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ డే వెంటనే ఆయన్ని ఫైనాన్స్ మినిస్టర్ గా అపాయింట్ చేసి, ఆయనకి ఫైనాన్స్ మినిస్టర్ అయినాక వచ్చిన అప్రిసియేషన్ ప్రైమ్ మినిస్టర్ అయినాక రాలేదు. దారుణమైన స్థితికి దిగజారిపోయింది. మన్మోహన్ సింగ్ గారు డిజైన్ అయినా చేస్తాను కానీ డీల్ ని క్యాన్సిల్ చేయనని చెప్పారు. 26 డిసెంబర్ 2024 గ్రేట్ లెజెండరీ మ్యాన్ మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులయ్యారు. యాక్చువల్ గా చాలా మందికి ఆయన చేసిన గొప్ప పనులు తెలియవు. మన దేశం 15 రోజుల్లో కుప్ప కూలిపోతుందన్నప్పుడు ఆయనే వెలుగులా వచ్చి కాపాడారు. అట్ ప్రెజెంట్ మన దేశ ప్రధాని అయిన మోదీ గారు కూడా మన ఇండియన్ డెమోక్రసీ గురించి మాట్లాడాలంటే అందులో మన్మోహన్ సింగ్ గారి పనితనం గురించి ఖచ్చితంగా అందరూ మాట్లాడాలని చెప్పారు. जब भी हमारे लोकतंत्र की चर्चा होगी तो कुछ माननीय सदस्यों की जो चर्चा होगी उसमें माननीय डॉक्टर मनमोहन सिंह की योगदान की चर्चा जरूर होगी. కానీ అదే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మోదీ గారు ఆయన్ని నైట్ వాచ్మెన్ ఇంకా మన్మోహన్ సింగ్ అని విమర్శించారు. और आज की सबसे बड़ी खबर यही है अखबारों में कि मनमोहन सिंह जी ने हिमाचल में जाकर के मौन तोड़ा. किसी को फील हो रहा था कि कांग्रेस पार्टी में कोई अध्यक्ष है, अनुभूति होती थी. ऐसा लगता था जैसे किसी नाइट वॉचमैन को बिठा दिया. బట్ ప్రశ్న ఏంటంటే దేశాన్ని కాపాడిన ఆయన్నే చాలా మంది ఎందుకు అలా విమర్శిస్తున్నారు? ఆయన చేసిన తప్పేంటి? అసలు ఆయన దేశాన్ని ఎలా కాపాడారో రండి తెలుసుకుందాం. సో భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మే 13, 2004 కాంగ్రెస్ పార్టీ 145 సీట్ల మెజారిటీతో బీజేపీ మీద గెలిచింది. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మన దేశంలో 272 సీట్లు కావాలి. సో కాంగ్రెస్ లెఫ్ట్ వింగ్ పార్టీస్ తో కలిసి యూపీఐ కూటమిని ఫామ్ చేసింది. అలా యూపీఐ కింద 218 సీట్లు వచ్చాయి. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 272 సీట్లు కావాలిగా. సో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఎక్స్టర్నల్ సపోర్ట్ తో 335 సీట్లయి గవర్నమెంట్ ఫామ్ చేసింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన సోనియా గాంధీ నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి అంటూ అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అనుకుంది జరిగితే అది పాలిటిక్స్ ఎందుకు అవుతుంది చెప్పండి? యాక్చువల్ గా సోనియా గాంధీ గారు ఇటలీకి చెందిన మహిళ. సో అపోజిషన్ బీజేపీ పార్టీకి చెందిన సుష్మా స్వరాజ్ గారు ఒకవేళ సోనియా గాంధీ ప్రధానమంత్రి అయితే తను తెల్ల బట్టలు కట్టుకొని గుండు కొట్టించుకొని జీవితాంతం తిరుగుతా అని చెప్పారు. श्रीमती सोनिया गांधी को प्रधानमंत्री पद की शपथ दिलाई जाती है तो उधर उनकी शपथ होगी और इधर मेरा त्याग पत्र होगा. और ये लड़ाई मैं एक भिक्षुणी के तौर पर लड़ूंगी. इसमें मैं रंगीन वस्त्र उतार कर केवल श्वेत वस्त्र धारण करूंगी, सफेद साड़ी धारण करूंगी, अपने केश कटा दूंगी. అయినా ఎంత అపోజిషన్ పార్టీ నుంచి ప్రెషర్ వచ్చినా సోనియా గాంధీ గారే ప్రధానమంత్రి అవుతారని సొంత పార్టీ వాళ్ళు డిసైడ్ చేసేశారు. మే 17, 2004 తారీఖు నాడు సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం అని డేట్ కూడా ఫిక్స్ అయింది. అప్పట్లో ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ కలాం గారు సోనియా గాంధీ గారి పేరు మీద ఆహ్వాన పత్రం కూడా సిద్ధం చేశారు. కానీ 17వ తేదీకి ఒక్కరోజు ముందు అంటే 16వ తేదీ నాడు సోనియా గాంధీ గారికి అబ్దుల్ కలాం నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ తర్వాత సోనియా గాంధీ గారు మీడియా ముందుకు వచ్చి రేపు ప్రమాణ స్వీకారం చేయట్లేదని చెప్పి నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి ఎవరో కొద్దిసేపట్లో చెప్తామని చెప్పి వెళ్ళిపోయారు.
ఈ విషయం తర్వాత చాలా మంది ప్రణబ్ ముఖర్జీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారని అనుకున్నారు. దాని మీద కాంగ్రెస్ టాప్ లీడర్స్ మధ్య ఇంటర్నల్ మీటింగ్ కూడా జరిగింది. అలా మే 19, 2004 సోనియా గాంధీ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ తరపు నుంచి ప్రధానమంత్రి క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు. దాంతో మే 22, 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 13వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. I, Manmohan Singh, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Prime Minister for the Union. యాక్చువల్గా మన్మోహన్ సింగ్ గారే ప్రధాని క్యాండిడేట్గా ఎన్నుకోవడానికి రీజన్ పార్టీలో ఆయనకున్న రెస్పెక్ట్. మరి ఆయనకి ఆ రెస్పెక్ట్ ఎందుకు వచ్చిందంటే ఆయన మన దేశాన్ని 1991లో కుప్ప కూలిపోతున్నప్పుడు కాపాడారు. కానీ ఎలా, మన దేశం ఎందుకు ఆ స్థాయికి దిగజారిపోయింది అనే విషయాలు తెలియాలంటే మనం ఒక్కసారి మన దేశం స్వాతంత్రం వచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవాలి. మన ప్రభుత్వం 1947 తర్వాత ఏ ప్రైవేట్ కంపెనీ కూడా పెద్దగా ఎదగకూడదని ట్రై చేసింది. ఎందుకంటే ఎక్కడో యునైటెడ్ కింగ్డమ్స్ నుంచి వచ్చిన ఒక కంపెనీ మన దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగింది. సో ఆ తప్పు మళ్ళీ జరగకూడదని అప్పట్లో ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్ ని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకునేది. దీనినే నేషనలైజేషన్ అంటారు. ఆ నేషనలైజేషన్ ఎఫెక్ట్ కి ప్రైవేట్ కంపెనీస్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేవారు. ఎలా అంటే ఆ కంపెనీ ఎంత ప్రొడక్షన్ చేయాలి, దాని క్యాపిటల్ ఎంత ఉండాలి, ఒకవేళ చేస్తే ఆ క్వాంటిటీ ఎంత, ఫైనల్లీ మెయిన్ ప్రోడక్ట్ని ఎంత రేట్కి అమ్మాలి అనేది కూడా గవర్నమెంటే డిసైడ్ చేసేది. ఆ టైంలో కంపెనీస్ యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే ఒకవేళ లాస్ వచ్చి కంపెనీ మూసేయాలన్నా లేదా ఎంప్లాయీస్ని తీసేయాలన్నా కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఆ దెబ్బకి ఎవరైనా కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఆలోచించేవారు. అయినా ధైర్యం చేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళందరూ చాలా లైసెన్సెస్ తీసుకోవాల్సి వచ్చేది. ఫర్ రిఫరెన్స్ BBC వాళ్ళు 1998లో పబ్లిష్ చేసిన ఆర్టికల్ బట్టి ప్రొడక్షన్ చేయాలంటే కొన్ని కంపెనీస్ కి 80 ఏజెన్సీస్ తిరిగి లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చేది. అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత టైం అనేది వేస్ట్ అయ్యేదో. ఈ రిస్ట్రిక్షన్స్ దెబ్బకి మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంత డెవలప్ కాలేదు. సో ప్రజలకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని గవర్నమెంట్ వేరే దేశాల నుంచి తీసుకొచ్చేది. ఈ నేషనలైజేషన్ అనే ఐడియా జవహర్ లాల్ నెహ్రూకి సోషలిస్ట్ దేశమైన సోవియట్ యూనియన్ నుంచి వచ్చింది. ఈ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు తెలుసుకోవాలంటే మా కమెంట్స్ లో చెప్పండి, ఊదేస్తాం. నౌ గెట్టింగ్ బ్యాక్ టు ద టాపిక్, నెహ్రూకి సోవియట్ యూనియన్ మీద మంచి ఒపీనియన్ ఉండేసరికి మన దేశం ఇంకా సోవియట్ యూనియన్ మధ్య మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవారు. ఎస్పెషల్లీ మిషనరీ, టెక్నాలజీ ఇంకా రా మెటీరియల్స్ ని మేజర్లీ అక్కడి నుంచే తెప్పించేవాళ్ళు. దాంతో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అనేవి బాగా డెవలప్ అయ్యాయి. కానీ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కి అదొక పెద్ద దెబ్బలా మారింది. అలా 1980s వచ్చేసరికి ప్రైవేట్ కంపెనీస్ లో ఒక డిక్లైన్ వచ్చింది. దానివల్ల గవర్నమెంట్ కి భయం వేసింది, ఎక్కడ ఈ ప్రైవేట్ కంపెనీస్ కనుమరుగైపోతాయా అని. సో వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం 1980sలో సబ్సిడీస్ ఇచ్చేవారు. ఇంకా వాళ్ళ బిజినెసెస్ కి కావాల్సిన ఇంపోర్ట్ గూడ్స్ మీద టారిఫ్ తగ్గించారు. OGL అంటే ఓపెన్ జనరల్ లైసెన్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. దీంతో ఆ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ ని ఏం ఇంపోర్ట్ ట్యాక్సెస్ లేకుండా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్ వల్లే అర్లీ 1980sలో ప్రైవేట్ కంపెనీస్ మళ్ళీ రివైవ్ అవ్వడం మొదలయ్యాయి. అలా కొన్నాళ్ళు ప్రైవేట్ సెక్టర్ బాగానే నడిచింది. కానీ 1985 వచ్చేసరికి ఆ సబ్సిడీస్ ఇంకా పాలసీస్ వల్ల గవర్నమెంట్ దగ్గర డబ్బులు తగ్గిపోవడం మొదలైంది. అదే కాకుండా ప్రైవేట్ కంపెనీస్ ఇంపోర్ట్ పాలసీస్లో రిలాక్సేషన్స్ ఉండి వాళ్ళ బిజినెసెస్ని ఓన్లీ ఇండియాలోనే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. దాంతో ఇండియా నుంచి బయటకి ఎక్స్పోర్ట్ అయ్యే మార్కెట్ దారుణమైన స్థితికి దిగజారిపోయింది. దాంతో గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్స్ లేకపోవడం వల్ల లాస్ వచ్చింది. సో గవర్నమెంట్కి డబ్బు కావాల్సినప్పుడల్లా వేరే దేశాల వైపు చూసేవాళ్ళు. కానీ 1989 వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ మారింది. VP సింగ్ రాజీవ్ గాంధీని ఓడించి ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ ఆ గవర్నమెంట్ ఎక్కువ రోజులు నిలవలేదు. బీజేపీ వల్ల ఆ గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. దాని గురించి మా రామ్ మందిర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. లుక్ వేసేయండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు VP సింగ్ గారి గవర్నమెంట్ తర్వాత చంద్రశేఖర్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇది ఒక మైనారిటీ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన సీట్లు
పార్లమెంట్ లో లేవు. సో దానిని కాంగ్రెస్ పార్టీ బయట నుంచి సపోర్ట్ చేసింది. బట్ చంద్రశేఖర్ గారి గవర్నమెంట్ ముందు చాలా పెద్ద సమస్యలు వచ్చి పడ్డాయి. ఒక్కొక్క సమస్య ఎలా ఉంటుందంటే 1990లో గల్ఫ్ వార్ మొదలైంది. దాంతో ఆయిల్ ప్రైజెస్ అన్ని ఆకాశాన్ని అంతాయి. దానివల్ల మన ఎకానమీ ఇంకా కిందకి పడిపోయింది. అదే అనుకుంటుంటే 1991లో మన ట్రేడ్ పార్ట్నర్ అయిన సోవియట్ యూనియన్ డిసాల్వ్ అయిపోయింది రష్యా లాగా. దాంతో మన మేజర్ ట్రేడ్ ఎఫెక్ట్ అయింది. ఆ దెబ్బకి ఆ ఇయర్ చంద్రశేఖర్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. అదే కాకుండా ఇంటర్నల్ గొడవల వల్ల రాజీవ్ గాంధీ ఆ పార్టీ నుంచి సపోర్ట్ పీకేశారు. దాంతో ఆ గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. అలా మళ్ళీ ఆ ఇయర్ ఎలక్షన్స్ జరిగాయి. ఈసారి ఇవి 3 ఫేజెస్ లో జరిగాయి. ఫస్ట్ ఫేజ్ మే 20కి జరిగింది. కానీ అది జరిగిన నెక్స్ట్ రోజు అంటే మే 21కి రాజీవ్ గాంధీని తమిళనాడులో ఎల్టీటీ తీవ్రవాదులు చంపేశారు. కాంగ్రెస్ తన ముఖ్య లీడర్ని కోల్పోయింది. జూన్ 12 ఇంకా జూన్ 15 రిమైనింగ్ ఎలక్షన్ ఫేజెస్ కంప్లీట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలిచి పివి నరసింహారావు గారు కొత్త ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఈయన ఛార్జ్ తీసుకోగానే ఆయనకి ఇండియా యొక్క సిచ్యువేషన్ చెప్పారు. ఆయన అదంతా విన్నాక నిజంగా ఇండియా ఆ సిచ్యువేషన్ లో ఉందా అని అడిగారు. ఆ మాట విన్నాక ఆయన అడ్వైజర్ ఏం రిప్లై ఇచ్చాడు అనుకుంటున్నారు? ఇట్స్ ఈవెన్ వర్స్ దెన్ యూ హ్యాడ్ ఇమాజిన్ సార్. ఎందుకంటే ఆ టైంలో ఇండియా దగ్గర 2 వారాల సరిపడా డబ్బు మాత్రమే మిగులుంది. ఇంకా ఆ మాట విన్నాక పివి నరసింహారావు గారు ఆలోచించి ఒక అతనికి ఫోన్ చేశారు. ఆయనే డాక్టర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ డే వెంటనే ఆయన్ని ఫైనాన్స్ మినిస్టర్ గా అపాయింట్ చేసి ఇండియాని కాపాడాల్సిన బాధ్యత ఆయనకి అప్పగించారు. ఆ ప్రాసెస్ లో సింగ్ గారు ఇండియన్ రూపీని డీవాల్యూ చేశారు. ఫర్ రిఫరెన్స్ ముందు $1 22 రూపాయలు ఉండేది. దీని తర్వాత అది 25 రూపాయలకి పడిపోయింది. అపోజిషన్ వాళ్ళైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంకా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైజెస్ పెరిగిపోతాయని లొల్లి చేశారు. బట్ ఆ ఇయర్ ప్రవేశపెట్టిన సెన్సేషనల్ బడ్జెట్ ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పేసింది. ఎస్పెషల్లీ ఆ బడ్జెట్ కి ఇంకో పేరు కూడా ఉంది. అదే జీరో బేస్డ్ బడ్జెటింగ్. అంటే ఆ ఇయర్ బడ్జెట్ ని మొత్తం స్క్రాచ్ నుంచి డెవలప్ చేశారు. ఇప్పటికీ ఇది మైనర్ చేంజెస్ తో ఇండియాలో కంటిన్యూ అవుతుంది. అంటే మన్మోహన్ సింగ్ గారు అప్పట్లో ఎలాంటి బడ్జెట్ సమర్పించారో మీరే ఆలోచించండి. మరి ఇంతలా పొగుడుతున్నావుగా అసలు ఆ బడ్జెట్ లో ఏం చేశారని ఆలోచిస్తున్నారా? ఫస్ట్ థింగ్, లైసెన్స్ రాజ్ని ఖతం చేశారు. అంటే ప్రతి బిజినెస్ కి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి కస్టమ్ డ్యూటీని తగ్గించారు. దాంతో పాటు కార్పొరేట్ ట్యాక్స్ ఇంకా పర్సనల్ ట్యాక్స్ ని కూడా తగ్గించారు. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇండియాని గ్లోబల్ ప్లేయర్స్ కి ఓపెన్ చేశారు. ఫైనల్లీ ఫిఫ్త్ థింగ్, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పారు. ఇంకా ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేశాక బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేశారు. దాంతో మన టీవీలో అప్పట్లో ఓన్లీ దూరదర్శన్ ఉండేది. సోనీ లివ్, జీటీవీ, స్టార్ ప్లస్ అంటూ కొత్త కొత్త ఛానల్స్ రావడం మొదలయ్యాయి. కార్స్ మార్కెట్లో అయితే టొయోటా, హోండా ఇంకా హుండై లాంటి కార్స్ కూడా వచ్చాయి. అలా ఈ కంపెనీస్ వల్ల కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యి ఎకానమీలో బూస్ట్ వచ్చింది. బట్ మీకు ఎవ్వరూ చెప్పని ఒక నిజం చెప్పబోతున్నా. అసలు ఈ పాలసీస్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా డబ్బు కావాలి. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? మన్మోహన్ సింగ్ గారు సీక్రెట్ గా ఇండియాలో ఉన్న 67 టన్నుల బంగారాన్ని IMF లో తాకట్టు పెట్టి $2.2 బిలియన్ అప్పు తీసుకొని వచ్చారు. దాంతోనే ఈ పాలసీ సాధ్యమయ్యాయి. వాట్స్ ఎవర్ మనం అనుభవిస్తున్న ఈ సుఖాలకి ఇంకా ఆ విషయాలకి మనం మన్మోహన్ సింగ్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. కానీ ఆయనకి ఫైనాన్స్ మినిస్టర్ అయినాక వచ్చిన అప్రిసియేషన్ ప్రైమ్ మినిస్టర్ అయినాక రాలేదు. ఎందుకో తెలియాలంటే 2004కి వెళ్ళాలి. మన్మోహన్ సింగ్ గారు 22 మే 2004 ప్రైమ్ మినిస్టర్గా స్వీకారం చేసిన తర్వాత ఆయన కింద నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్, షార్ట్ గా నాక్ ని ఆయన కింద సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేయడం కోసం ఫామ్ చేశారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. దాని చైర్మన్ మన్మోహన్ సింగ్ గారు కాదు, సోనియా గాంధీ చైర్మన్ గా అసైన్ చేసుకుంది. అంటే నాక్ నుంచి వచ్చే ప్రతి అడ్వైస్ సోనియా గాంధీ గారి డైరెక్ట్ కంట్రోల్లో ఉండేది. అందుకే యాజ్ ఎ పిఎం ఆయన ఫస్ట్ టర్మ్ లో ఇంప్లిమెంట్ చేసిన ప్రతి వెల్ఫేర్ ప్రోగ్రామ్ పేరు మీద సోనియా గాంధీ పేరు ఉండేది.
ఆల్సో నాక్ ఇంప్లిమెంట్ చేసిన సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ లో సోనియా గాంధీ గారు యాక్టివ్లీ కనిపించేవారు. అందుకే ఫస్ట్ టర్మ్ లో మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయినా ఆ పర్స్పెక్టివ్ మాత్రం సోనియా గాంధీ అన్నట్టే ఉండేది. మరి మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడూ హైలైట్ కాలేదా అంటే ఆయన ఒక విషయంలో బాగా హైలైట్ అయ్యారు. కానీ ఆ హైలైట్ అవ్వడం వల్లనే ఆయన సొంత పార్టీలోనే ఆయనకి బ్యాక్లాష్ వచ్చింది. ఇంతకీ బాగా హైలైట్ అయిన ఆ మూమెంట్ ఏంటంటే ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్. యాక్చువల్గా ఈ డీల్ ఏంటంటే యుఎస్ వాళ్ళు మనకి న్యూక్లియర్ టెక్నాలజీ ఇంకా ఫ్యూయల్ని సప్లై చేస్తారు. బట్ ఇక్కడే ఒక తిరకాస్తుంది. ఒకవేళ మనం యుఎస్ దేశం లాంటి ఎన్ఎస్జీ నుంచి న్యూక్లియర్ టెక్నాలజీని కొంటే జనరల్గా ఎన్పిటి సైన్ చేయాలి. ఒకవేళ ఎన్పిటి సైన్ చేస్తే మనం ఆ న్యూక్లియర్ టెక్నాలజీని వెపన్స్ తయారు చేయడానికి వాడుకోలేము. బట్ మన్మోహన్ సింగ్ గారు ఏం మ్యాజిక్ చేశారో కానీ మనకి ఎన్పిటి లేకుండానే యుఎస్ న్యూక్లియర్ టెక్నాలజీని ఇస్తామని డీల్ ఒప్పుకుంది. అందుకే మనం ఈనాటికి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసి అమ్ముకోగలుగుతున్నాము. అందుకే ప్రెసెంట్ మన దేశం ఇండియా న్యూక్లియర్ వార్ హెడ్స్ లో 6వ స్థానంలో ఉంది. కానీ ఈ డీల్ యొక్క మహత్యం ఇండియా వాళ్ళకి ఆ టైంలో అర్థం కాలేదు. అపోజిషన్ పార్టీస్ ఇంకా యూపీఏ కూటమిలో ఉన్న సొంత మనుషులే ఈ డీల్ ఎందుకు, యుఎస్ఏ వాళ్ళు మన మీద పై చేయి చూపిస్తారని, అది మన సార్వభౌమాధికారం మీద దెబ్బని అపోజ్ చేశారు. ఈ ప్రెషర్ ఏ స్థాయి వరకు వెళ్ళిపోయిందంటే సోనియా గాంధీ పార్టీ 2 ముక్కలుగా విడిపోతుందని భయపడింది. देश के विकास के लिए हमको न्यूक्लियर एनर्जी चाहिए. दूर की सोचिए. दूर की तो तब सोचेंगे ना डॉक्टर साहब जब हमारी सरकार रहेगी. इधर आपने डील साइन की, उधर लेफ्ट ने अपना सपोर्ट वापस लिया, खत्म हमारी सरकार. ऐसा नहीं होगा. प्रेसिडेंट बुश ने मुझे कहा है कि वो हर तरह से हमारी सपोर्ट करेंगे. మన్మోహన్ సింగ్ గారు డిజైన్ అయినా చేస్తాను కానీ డీల్ని క్యాన్సిల్ చేయనని చెప్పారు. అందుకే మనం ఈనాటికి ఇతర దేశాలకి న్యూక్లియర్ టెక్నాలజీని అమ్మి డబ్బు సంపాదించుకోగలుగుతున్నాం. ఇలాంటి ఐడియాస్ వల్లనే మన్మోహన్ సింగ్ గారి ఫస్ట్ టర్మ్లో మన జీడిపి 8.5%తో పెరిగింది. జస్ట్ ఫర్ రిఫరెన్స్ మోడీ గారి ఫస్ట్ టర్మ్ చూస్తే 7.5%తో పెరిగింది. కానీ ఈ ఎదుగుదల ఎక్కువ రోజులు నిలబడలేదు. 15th September 2008 యుఎస్ఏలో లేమన్ బ్రదర్స్ బ్యాంక్రప్సీ డిక్లేర్ చేశారు. వాళ్ళు అక్కడ బ్యాంక్రప్సీ డిక్లేర్ చేస్తే ఆ ఎఫెక్ట్ వరల్డ్ వైడ్ గా కనిపించింది. ఇనిషియలీ మన ఇండియాలో ర్యాపో రేట్ అంటే ఆర్బీఐ కిందుండే బ్యాంక్స్ కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్, ఆ ర్యాపో రేట్ ని తగ్గించి మార్కెట్లో ఉన్న లిక్విడిటీని పెంచింది. దాంతో ఇనిషియల్ డేస్ లో ఇండియాలో గూడ్స్ తయారైనా వరల్డ్ లో యుఎస్ఏ దెబ్బకి మార్కెట్ అంతా క్రాష్ అయిపోయింది. దాంతో ఎక్స్పోర్ట్ మార్కెట్ మొత్తం పడిపోయింది. అదే కాకుండా ప్రజల దగ్గర లిక్విడిటీ ఉండేసరికి ఇన్ఫ్లేషన్ ట్రిగర్ అయింది. దాంతో ఎక్స్పోర్ట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. మళ్ళీ అపోజిషన్స్ వాళ్ళు మన్మోహన్ సింగ్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయట్లేదని చెప్పి తీర్మానించారు. Much later. कैरमलाइज्ड पॉपकॉर्न, प्लेन पॉपकॉर्न, अरे पॉपकॉर्न के ऊपर भी डाल रहे हैं टैक्स. కట్ చేస్తే 2010 పార్టీ యొక్క డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆ డౌన్ ఫాల్ యొక్క మొదటి పాదం 2G స్పెక్ట్రమ్ స్కామ్ తో స్టార్ట్ అయింది. ఆ స్కామ్ లో యూపీఐ కూటమిలో ఉన్న డిఎంకే పార్టీ టెలికాం మినిస్టర్ ఏ రాజా పేరు బయటికి వచ్చింది. 2G scam report at 1.76 lakh crore rupees. Remember that figure has become the bone of contention. అదే ఒక పెద్ద దెబ్బ అనుకుంటుంటే అదే టైంలో 5000 ఆడియో క్లిప్స్ లీక్ అయ్యాయి. ఆ ఆడియో లీక్స్ వల్లే గవర్నమెంట్ అసలు సెలెక్టెడ్ కంపెనీస్ కే ఎలా డీల్స్ ఇస్తుంది, ఇంకా మీడియా దాన్ని ఎలా బ్రెయిన్ వాష్ చేస్తుందో ప్రజలందరూ విన్నారు. ఇంకా దాని తర్వాత కోల్గేట్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్ అంటూ ఒక్కొక్క స్కామ్స్ బయటికి రావడం మొదలైనాయి. దానివల్ల బ్యాడ్ నేమ్ ఎవరికి వచ్చిందంటే కాంగ్రెస్ ని లీడ్ చేస్తున్న మన్మోహన్ సింగ్. ఆయనకి అంత బ్యాడ్ నేమ్ వచ్చినా కూడా ఆయన ఎప్పుడు మీడియాలోకి వచ్చి మాట్లాడలేదు, ఎప్పుడు మౌనంగానే ఉండేవారు. ఆ పాయింటే ఆపోజిట్ పార్టీస్ ఆయన్ని కౌంటర్ చేయడానికి వాడుకున్నారు. श्री मनमोहन सिंह के नेतृत्व में ही इस देश में 12 लाख करोड़ रुपया के घपले हुए थे. इसकी जिम्मेदारी से कांग्रेस कैसे भाग सकती? प्रधानमंत्री की जिम्मेदारी है दूसरों को भी करप्शन न करने दे, पूरी व्यवस्था से करप्शन को उखाड़ कर फेंके. ఈవెన్ దో ఆయనకి ఆ స్కామ్స్ నుంచి క్లీన్ చిట్ వచ్చినా కూటమిలో ఉన్న పార్టీస్ నుంచి ఒత్తిడి వచ్చింది. ఆ ఒపీనియన్ డిఫరెన్సెస్ వల్లే యూపీఏ కూటమిలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ అయింది. దానివల్ల పబ్లిక్ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇబ్బంది వచ్చింది. ఒక పక్క ఇన్ఫ్లేషన్, ఒక పక్కన కరప్షన్. దాంతో 2011లో అన్నా హజారే గారు యాంటీ కరప్షన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. మెల్లగా సౌత్ లోంచి డిఎంకే పార్టీ, ఈస్ట్ లోంచి టీఎంసీ పార్టీ యూపీఐ అలయన్సెస్ లోంచి బయటికి వచ్చేశారు. అయినా మన్మోహన్ సింగ్ గారు ఏం మాట్లాడలేదు. దాంతో అపోజిషన్ లో ఉన్న బీజేపీకి
ఇది అడ్వాంటేజ్ గా మారింది. అప్పట్లో అయితే మోడీ గారు మన్మోహన్ సింగ్ గారిని మౌన్మోహన్ సింగ్ ఇంకా నైట్ వాచ్మెన్ అని విమర్శించారు. और आज की सबसे बड़ी खबर यही है अखबारों में कि मनमोहन सिंह जी ने हिमाचल में जाकर के मौन तोड़ा। किसी को फील हो रहा था कि कांग्रेस पार्टी में कोई अध्यक्ष है, अनुभूति होती थी, ऐसा लगता था जैसे किसी नाइट वॉचमैन को बिठा दिया है। అలా ఈ కారణాల వల్ల 2014లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. మన్మోహన్ సింగ్ గారు పిఎం ఆఫీస్ వదిలేసే ముందు ఈ సెంటెన్సెస్ చెప్పారు. ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ స్పోకెన్ అండ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దేర్ వర్డిక్ట్ విత్ హ్యూమిలిటీ. సో ఇది భయ్యా ఈరోజు వీడియో. మన్మోహన్ సింగ్ గారు ఒక మంచి విజనరీ లీడర్, కానీ ఆయన మౌనమే ఆయన్ని తొక్కేసింది. అందుకే అంటారు మౌనం ప్రతిదానికి సొల్యూషన్ కాదు, అలానే ఆవేశంతో సొల్యూషన్ రాదు. సో ఈ వీడియోతో ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. बाथरूम में रेनकोट पहन करके नहाना, ये कला तो डॉक्टर साहब ही जानते हैं और कोई नहीं जानता है।